అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంతర్మదనం. రచయిత ఆర్ఎస్ హైమవతి గారు. ఇక కథలోకి వెళితే, ఎక్కడి నుంచండి ఆ ఉత్తరం? భర్త చేతిలో ఉత్తరం చూసి అడిగింది కౌసల్య. ఇంకెక్కడి నుంచి? మీ అయ్య దగ్గర నుంచి. ఆ పల్లెటూరి మేళం మళ్ళీ మన ఇంట్లో మకాం పెడతారట. భర్త వెంకట్రావు మాటల తీరు, ముఖంలోని భావాలు చూస్తుంటే అర్థమైంది కౌసల్యకి తాను మళ్ళీ త్వరలోనే ఒక తుఫానుని ఎదుర్కోవలసి వస్తుందని. ప్రతి సంవత్సరంలోనూ ఇంచుమించు 6 నెలలు ఈ తుఫాను దాడికి తట్టుకుంటూనే ఉన్నప్పటికీ ఈసారి ఎందుకో గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. తలచుకుంటేనే తల తిరుగుతోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. చివరికి మతి భ్రమణం కూడా జరగవచ్చు అనిపించింది కౌసల్యకి. ఈసారి ఏమైనా సరే ఈ సమస్యకి ఓ పరిష్కారం ఆలోచించాల్సిందే. లేకపోతే ఇక ఈ తుఫానులకి తను తట్టుకోలేదు. మానసికంగా ఆందోళనలు ఎక్కువయ్యేసరికి శరీరం కూడా రోజురోజుకి ఆరోగ్యాన్ని కోల్పోతోంది. ఈసారి ఏమైనా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే దృఢంగా నిశ్చయించింది కౌసల్య. కౌసల్య తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మ. వారికి 2 అమ్మాయిలు. పెద్ద కూతురు సుమిత్రకి చిన్నప్పుడే పెళ్లి చేసేశారు, వారి స్వగ్రామంలోనే ఉన్న బంధువుకిచ్చి. ఇక 2వ కూతురు కౌసల్య చదువుకుంటానని పట్టుబట్టి పట్టణంలో ఉన్న మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంది. బిఎస్సి, బిఈడి ముగించి ఆ పట్టణంలోనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది. వారి కులంలో చదువుకున్న అమ్మాయిలు తక్కువ. అందులో కౌసల్య అందంగానే ఉంటుంది కనుక ఆ కులంలోని చదువుకున్న అబ్బాయిలు కొందరు ఆమెని చేసుకోవాలని ఉవ్విళ్ళూరారు. వెంకట్రావు ఇంజనీరు, ఆస్తిపరుడు. సిటీలో మంచి సెంటర్లో సొంత ఇల్లు ఉంది. మనిషి బాగుంటాడు, చెడు అలవాట్లు లేవు. ఇవన్నీ చూసి వెంకట్రావుకి కౌసల్యను ఇవ్వాలని రామయ్య, సీతమ్మ నిశ్చయించారు. కౌసల్య కూడా అందుకు ఇష్టపడింది. రామయ్య తనకి ఉన్న 20 ఎకరాల పొలంలో ఉన్నవాళ్ళు 2 అమ్మాయిలే కాబట్టి పెళ్లి సమయంలోనే ఇద్దరికి చెరొక 5 ఎకరాలు రాసి ఇచ్చేశాడు. మరో 5 ఎకరాలు కూతుర్ల పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి, అల్లుళ్ళ పండగ సత్కారాలకి హారతి కర్పూరంలా హరించిపోయింది. వ్యవసాయాన్నే నమ్ముకొని చదువు సంధ్యలు లేక వేరే ఆదాయం వచ్చే విధం లేని రామయ్య మిగిలిన ఆ 5 ఎకరాల మెట్ట పొలంతోనే ఏదో మెట్టపైర్లు పండించుకుంటూ ఆ పల్లెటూరిలోని సొంత ఇంట్లో ఉంటూ కాలం గడిపాడు. కానీ రాను రాను అతడి ఆరోగ్యం దెబ్బతింది. వయసు ముదిరింది. కళ్ళు కనపడ్డం లేదు. భార్య సాయంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి. కనీసం చూపైనా సరిగ్గా ఉంటే తన పని తాను చేసుకోవచ్చునని అతడి బాధ. రాను రాను సీతమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే తయారైంది. పల్లెటూరి ఇంటి చాకిరి, వంట పని అన్నీ చూసుకునే ఓపిక ఆమెకి లేదు. ఊర్లో ఉన్న పెద్ద కూతురు సుమిత్రని, అల్లుడిని, పిల్లలని వచ్చి ఇంట్లో ఉండమన్నాడు రామయ్య. మా ఇల్లు వాకిలి అన్నీ ఉండగా అవి వదులుకొని మీ ఇంట్లో ఉండటం మాకేం కర్మ అన్నాడు అల్లుడు. పోనీ మేమే వచ్చి మీ ఇంట్లో ఉంటాం, మాకు బొత్తిగా ఓపిక లేదు. ఇంటి పని, వంట పని మీ అత్త చూసుకోలేకపోతోంది. పొలం చూసుకోవడానికి పాలికాపుని పెట్టాను. వాడి జీతం పోగా నువ్వే మిగిలింది తీసుకో అన్నాడు రామయ్య. బాగుంది వరస. ఉన్నది 5 ఎకరాల మెట్ట పొలం. వచ్చే ఆదాయమే తక్కువ. అందులో పాలికాపు జీతం పోగా మిగిలే కాస్త మీకు బట్టలకి, తిండికి, మందులకి, నీ చుట్టముక్కలకే చాలదు. ఇక నేనేంటి తీసుకునేది? మిమ్మల్నే నేను పోషించాలి. ఇదంతా ఎందుకు? మీ చిన్న కూతురికి పెద్ద చదువు చదివించావుగా, ఉద్యోగం చేస్తోందాయే, దాని దగ్గరకే పో. నీ పెద్ద కూతురు ఏం ఉద్యోగం చేసి సంపాదించడం లేదు మిమ్మల్ని పోషించడానికి అన్నాడు అల్లుడు. ఇక చేసేది లేక ఆ పల్లెటూరి ఇంట్లో అద్దెకి కూడా ఎవరూ రారు కనుక తెలిసిన వాళ్ళని కాస్త చూస్తూ ఉండమని చెప్పి చిన్న కూతురు దగ్గరికి ప్రయాణమయ్యారు ఆ దంపతులు. కౌసల్యకి తనని కని పెంచి పోషించి చదివించి ఇంతదాన్ని చేసిన తన తల్లిదండ్రులని వారి చివరి దశలో తాను ఆదుకోవాలనే ఉంది. కానీ వెంకట్రావుకి తన అత్తమామల పల్లెటూరి పాతకాలం అలవాట్లు నచ్చవు. ఎక్కడ పడితే అక్కడ చతికిలబడటం, చుట్టలు కాల్చి ఆ బూడిద ఎక్కడ పడితే అక్కడ రాల్చటం, సగం కాల్చిన పీకలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం, గట్టిగా మాట్లాడటం,
నవ్వడం లాంటివి నచ్చవు. ఇతడు చెప్పినా వాళ్ళ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేరు. తమ హోదాకి తగ్గట్టు డిగ్నిఫైడ్గా ఉండాలంటాడు. కౌసల్య చదువుకొని పట్నంలో పెరిగింది, ఉద్యోగం చేస్తోంది కనుక ఆమె తన భర్తకి తగినట్లు మసులుకుంటుంది. ఇటు తల్లిదండ్రులకి చెప్పి చూసినా వీళ్ళు పద్ధతులు మార్చుకోలేరు. వాళ్ళని ఆ వయసులో గట్టిగా తిట్టలేదు. భర్త తిడుతుంటే సహించలేదు. ఇటూ చెప్పలేక అటూ చెప్పలేక నలిగిపోతోంది. కౌసల్య నెలకి దగ్గర 3,000 సంపాదిస్తోంది అన్న మాటే కానీ జీతం రాగానే భర్తకే ఇచ్చేస్తుంది. తన నిత్య అవసరాలకి అతన్ని అడిగే తీసుకుంటుంది. ఏ ఖర్చు చేసినా అతడిని అడిగే చేస్తుంది. పెళ్లికి తన పుట్టింటి వారిచ్చిన 5 ఎకరాల పొలం అమ్మేసి మేడ మీద మోడ్రన్గా ఇల్లు కట్టి అద్దెకిస్తానంటే వద్దనలేదు కౌసల్య. కొడుక్కి ₹1,00,000 డొనేషన్ కట్టి హాస్టల్లో పెట్టి ఇంజనీరింగు చదివిస్తున్నాడు వెంకట్రావు. కూతురికి మరో 1,00,000కి పైనే డొనేషన్ కట్టి మెడిసిన్ చదివిస్తున్నాడు. అత్తమామల్ని చూస్తే మాత్రం గొంగలి పురుగుల్ని చూసినట్లు ఉంటుంది వెంకట్రావుకి. ఇక్కడ అల్లుడి ఆంక్షలు, తిట్లు, విసుగులు సహించలేక, మనవడు మనవరాళ్ల నిరసనలకి తట్టుకోలేక కౌసల్య తెల్లవారుజాము 4 గంటలకి లేచి చేసే ఇంటి పని, వంట పని, ఆఫీసు, తిరిగి వస్తూనే పని, రాత్రి వరకు చదువు. క్షణం తీరికలేని కూతుర్ని తాము ఉండి ఇంకా కష్టపెడుతున్నామనే బాధతోనూ తిరిగి పెద్ద కూతురు దగ్గరికి వెళ్తూ ఉంటారు. తిండి కూడా సరిగ్గా తిననివ్వని ఆ అల్లుడి ఇంట్లో ఉండలేక తిరిగి ఇక్కడికి వస్తారు రామయ్య, సీతమ్మ. తండ్రికి కళ్ళు కనపడకపోవడం మూలాన మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించిన కౌసల్య అతడిని ఓ రోజు కళ్ళ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కళ్ళకి కాట్రాక్ట్ వచ్చిందని, ఆపరేషన్ చేస్తే సరిపోతుందని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ అంటే డాక్టర్ ఫీజు, మందులు, ఆసుపత్రిలో రూము అన్నింటికీ కలిపి 5-6 వేలు కావచ్చు. అంత ఖర్చు భర్తని అడగందే తను చెయ్యలేదు. అందుకే ఓ రోజు అడిగింది కౌసల్య, ఏమండి, నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, అందుకే మరీ సమస్యలు ఎదురవుతున్నాయి. డాక్టర్కి చూపించాను. క్యాట్రాక్ట్ ఉందని, ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. ఆయనకు ఆ ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకోవడానికి వీలవుతుంది. అమ్మకి మనకి కూడా శ్రమ తగ్గుతుంది. కళ్ళు సరిగ్గా కనపడితే మీరు విసుక్కునేలాంటి అవకతవక పనులు చెయ్యకుండా ఉంటాడు అంది. చాలే, బురదలో పొర్లే పంది బురదలోనే సుఖం ఉందనుకుంటుంది కానీ పందిరి మంచం మీద పడుకోబెడితే పడుకుంటుందా? వెళ్ళి మరలా ఆ బురదలోనే దొర్లుతుంది. మీ వాళ్ళకి కళ్ళు కనిపించినా కనిపించకపోయినా ఒకటే. కాదండి, మొన్న మన ఇంట్లో ఎన్నోసార్లు కళ్ళు కనపడక గోడ తగిలించుకొని తలకి రక్తం వచ్చింది. 2-3 సార్లు కాళ్ళకేవో తగిలి పడి నడుం పట్టేసి లేవలేకపోతే అమ్మ లేవదీయడానికి బాత్రూంకి తీసుకువెళ్ళడానికి అవస్థపడింది. ఆవిడకి వయసు అయిపోతోంది కదా, కనుక ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు అంది నిదానంగానే. నీ జాలి కబుర్లు బాగానే ఉన్నాయి కానీ ఆపరేషన్ అంటే మాటలా 5-6 వేలు పైనే ఖర్చవుతుంది. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం? రేపో మాపో ప్రాణం పోయే ఈ ముసలాడికి అంత ఖర్చు పెట్టడం దండగా అన్నాడు స్థిరంగా వెంకట్రావు. కౌసల్య మనసు చివుక్కుమంది. 5 ఎకరాల పొలం వరకట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు. మిగిలిన ఆస్తిలో కూడా వాళ్ళ తదనంతరం సగం ఆస్తి తమ సొంతమవుతుంది. అన్నిటికీ మించి తనని కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు. ఈనాడు 3,000 తను నెలకి సంపాదిస్తోందంటే అది వారి చలవే. తన తండ్రి ఇచ్చిన పొలం అమ్మి మేడ మీద వేసిన వాటాకి అద్దె నెలకి 2,500 వస్తోంది. ఇంత ఆదాయం వారి వల్ల పొందుతూ వారి ఆరోగ్యానికి 6,000 ఖర్చు పెట్టడానికి వెనుకాడే భర్తను ఏమనాలి? ఏమనగలదు అని భర్తతో విరోధం తెచ్చుకోగలదా? అలా అని చూస్తూ అన్యాయాన్ని సహించగలదా? అందుకే స్థిర నిర్ణయం చేసింది. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు వెంకట్రావు. నాన్నకి ఆపరేషన్ అయ్యింది, చూడ్డానికి వెళ్తున్నాను. ఎప్పుడైంది? ఎక్కడైంది? ఎలా అయ్యింది? నాతో చెప్పలేదేం? చెప్పి ఏం లాభం? ఆ ముసలాడి మీద ఖర్చు పెట్టడం దండగా అని తీర్మానించారుగా. అయితే మరి ఎలా ఖర్చు పెడుతున్నావు? నా డబ్బు ఎలా ఖర్చు పెడతానండి? నా దగ్గర డబ్బుంటేగా. ఆధునిక సమాజంలో స్త్రీలు సంపాదనా పరులే కానీ స్వతంత్రులు కారు. తన సంపాదన మీద తనకి ఖర్చు పెట్టుకునే అధికారం లేదు. అటువంటప్పుడు తల్లిదండ్రులకి ఖర్చు పెట్టే అధికారం ఎలా వస్తుంది అంది నిదానంగానే.
డొంక తిరుగుడు మాని డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావో, ఎలా ఖర్చు పెడుతున్నావో చెప్పబోయి. మన డబ్బు కాదు, అది వాళ్ళ డబ్బే. వాళ్ళకంత డబ్బు ఎక్కడిది? మా ఊర్లో నా వాటాకి వచ్చే ఇల్లు అమ్మేశాను. నీకెవడిచ్చాడు ఆ స్వతంత్రం? నాతో మాట వరుసకైనా చెప్పలేదే. చదువుకున్నదాన్నని పొగరు కాకపోతే ఏమిటా నిర్ణయాలు, స్వతంత్రాలు? అవునండి, భర్త భార్యకు ఆర్థికంగా స్వతంత్రం ఇవ్వనప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆమె స్వయం నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు. నా మీద చదువుకి ఖర్చు పెట్టాడు నాన్న, అయినా ఆయనకి ఫలితం దక్కలేదు. ఆ ఫలితం మీరే నెల నెల అనుభవిస్తున్నారు. ఆయన ఇచ్చిన 5 ఎకరాల పొలానికి ఫలితం నెల నెల అద్దె రూపంలో 2500 వస్తోంది. అంటే మొత్తం నెలకి ఇంచుమించు 6000 మీకు లభిస్తోంది. అయినా ఆ విలువ మీకు తెలియలేదు. అయినా ఒక్కసారి ఆపరేషన్కి ఆయనకి ఒక 6000 ఖర్చు చేయడం ఇష్టం లేకపోయింది. ఇక నా వాటాకి వచ్చే ఆ పల్లెటూరి ఇల్లు సగం మీద వచ్చే కొద్దిపాటి డబ్బు మీకో లెక్క అంది కౌసల్య. ఎంత సౌమ్యంగా మాట్లాడినా ఆమె మాటల్లోని వ్యంగ్యం అతడికి కొరడాతో కొట్టినట్లు అనిపించింది. చూస్తానుగా, రేపటి నుంచి మనింట్లోనే పడుంటారుగా. కళ్ళొచ్చిన తండ్రి ఏమాత్రం బాగా మసలుకుంటాడో నేను చూస్తాను అన్నాడు వెటకారంగా వెంకట్రావు. మీకు ఆ బెంగ అక్కర్లేదులేండి, ఇక వాళ్ళు మన ఇంట్లో ఉండరు. ఎదురింటి వాళ్ళ అవుట్ హౌస్ వాళ్ళ కోసం అద్దెకి తీసుకున్నాను, అందులో ఉంటారు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు ఆపరేషన్కి పోగా మిగిలినది ఏటా వారికి వచ్చే పొలం మీద ఆదాయం బ్యాంకులో వేశాను వారి పేరుతో. ఆ డబ్బుతో పని మనిషి సాయంతో వారు అక్కడ నిశ్చింతగా ఉంటారు అంది స్థిరంగా కౌసల్య. తను చెప్తే కానీ ఆమెకి ఏమీ తెలియదని, సొంత తెలివి లేదని, అమాయకురాలని అనుకునే తన కౌసల్య ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు. ఆమె హృదయం ఎంతగా నలిగి విసిగి ఆ నిర్ణయం తీసుకుందో అతగాడు ఎప్పటికీ గ్రహించలేడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.